హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిసా హోమ్ ఫుడ్స్. నోరూరించే రుచితో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా కేజీ చిన్న రొయ్యలను క్లీన్ చేసుకొని ఇలా పసుపు ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ మీద కొద్దిగా సేపు పెట్టాలండి. ఇలా చేయడం వల్ల వీటిలో నుంచి వాటర్ వస్తుంది, నీసు వాసన కూడా తగ్గుతుంది. మీకు ఇష్టం లేకుంటే ఆ వాటర్ని పడేయచ్చు, లేకుంటే ఆవిరయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవచ్చు. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 7 to 8 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చి కూడా ఇలా సగంగా కట్ చేసి ఇలా వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చి కొబ్బరి కూడా ఇలా పేస్ట్గా చేసుకొని వేసుకోండి. కొబ్బరి వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేయాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా కొద్దిసేపు మిక్స్ చేస్తుంటే ఇలా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రొయ్యలన్నింటికి మసాలా పూర్తిగా కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను జార్ కడిగి కొన్ని నీళ్ళు వేస్తున్నాను అడుగంటకుండా ఉండడానికి. తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకొని ఇలా కలుపుకోండి. ఒక టీ గ్లాస్ అంతా పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల నీసు వాసన తగ్గుతుంది, అలాగే గ్రేవీ థిక్గా ఉంటుంది. అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే చిన్న రొయ్యలే కదా, తొందరగా ఉడుకుతాయి. ఇలా మూత పెట్టి ఉడికించుకోండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. 10 to 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని మీకు సరిపడంత ఉప్పు మీరు వేసుకోండి. తర్వాత ఇలా కుక్ చేసుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, అద్భుతమైన రుచితో మన రొయ్యల కర్రీ రెడీ. ఈ రొయ్యల కర్రీ వేడి వేడి అన్నంతో పాటు చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నిసా హోమ్ ఫుడ్స్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.